మనం సభాముఖంగా చెప్పుకునే విషయమే, పెద్ద రహస్యం ఏం లేదు. ఆవిడ ఒక 1,00,000 రూపాయలకి చిట్టి వేసుకుంది. 80,000 వరకు పాపం కట్టింది ఆవిడ. ఇక చిట్టి అందుకునే సమయంలో ఆవిడ చిట్టి ఎత్తేసి వెళ్ళిపోయింది. ఈవిడికి 1,00,000 రూపాయల నష్టం తట్టుకోలేకపోతుంది. ఆ బాధ భరించలేక నాకు ఎలాగైనా నా డబ్బులు నా దగ్గరికి వచ్చేలా మీరు చేయగలరా, మీరు ఎన్నో మంత్రాలు అవి ఉపదేశిస్తూ ఉంటారని చెప్పేసి ఉమాదేవి గారు చెప్పారు, మీరు కొంచెం నాకు సహాయం చేయండి. ఆవిడ కన్నీళ్లతో నన్ను వేడుకుంది పాపం. నేను ఇంకా సరే మనకి తోచిన నామం ఒకటి ఇద్దాము లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆవిడకి లోపలికి తీసుకెళ్ళి ఒక నామాన్ని ఉపదేశం చేసి ఆవిడని పంపించా. ఆవిడకి ఎలా చదవాలో, సాయం సంధ్యంలో ఎటువంటి ముగ్గు వేసి చక్కగా లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఏ నామం చదవాలో చెప్పి పంపించాను. ఆవిడ సరిగ్గా ఒక నెల రోజుల లోపలే నా దగ్గరికి వచ్చిందండి. ఎవరైతే చిట్టి ఎగ్గొట్టి ఆవిడకి ఆ 80,000 ఇవ్వకుండా వేరే ఊరు కూడా వెళ్ళిపోయింది ఆవిడే తిరిగి వచ్చి, అమ్మ మీ డబ్బు మీకు ఇస్తున్నాను, నేను నాకేమిటో భయం వేసింది మీ డబ్బు తీసుకుని మోసం చేస్తున్నాను మిమ్మల్ని అని, నాకు ఎవరో మీ డబ్బులు మీకు ఇచ్చేయమన్నట్టు చెప్తున్నట్టు అనిపిస్తోంది రోజు, నేను ఇచ్చేస్తున్నాను మీకు అని చెప్పి ఆవిడ డబ్బు ఆవిడ పూర్తిగా చిట్టీతో సహా వస్తుంది కదా 1,00,000 రూపాయల పైన, అది ఇచ్చేసి వెళ్ళిందట. ఇంకా ఆవిడ కన్నీళ్లతో నా దగ్గరికి వచ్చి, అమ్మా మీరు ఇంత చక్కటి మంత్రోపదేశం చేశారు, నాకు నా డబ్బు నాకు తిరిగి వచ్చింది అని చెప్పి ఎంతో సంతోషించి ఆవిడ నా దగ్గరికి వచ్చి తన సంతోషాన్ని నాతో పంచుకొని వెళ్ళిందనమాట.